హలో ఎవ్రీవన్, వెల్లుల్లి కారం పొడి చూడండి ఎలా ఉందో. 5 నిమిషాల చిటికలో చేసేయచ్చండి. ఇదేమంటే జ్వరం వస్తుంది కదా, దగ్గు జలము ఫీవర్గా ఉన్నప్పుడు, అలాంటప్పుడు నోటికి ఏమి తినబుద్ధి కావాలని అనిపించదు. అలాంటప్పుడు ఈ విధంగా కారం అనేది 5 మినిట్స్లో చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని చాలా తినచ్చండి. మన నోటికి కూడా చాలా రుచిగా అనిపిస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కారం అనేది వేసుకున్నాను. కారం వేసుకొని వెల్లుల్లిపాయలు అనేది చాలా వేసుకున్నాను. దీంట్లో ఒక 2 గడ్డలు అనేది వేసుకున్నాను. కారము వెల్లుల్లిపాయలు కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకొని బాగా దంచేసాను. వెల్లుల్లిపాయలు అనేది కొద్దిగా కనిపించాలి, మరి అంత ఇదిగా మెత్తగా అనేది నూరకూడదు. చూడండి ఆ విధంగా అనేది దంచుకోవాలి. వెల్లుల్లిపాయలు మరీ మెత్తగా అనేది దంచేసామనుకో ఆ ఫ్లేవర్ అనేది మారిపోతుంది. ఈ విధంగా వెల్లుల్లిపాయలు కారం అనేది యాడ్ చేసుకోవడం వల్ల అనేది మనకి ఆ కారం అనేది తగ్గుతుందనమాట. ఎండుమిర్చి ఉంటుంది కదా, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని మనము దోరగా వేయించుకొని చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. నేనేమంటే ఇప్పుడు ఈ మిరప్పొడితో చేస్తున్నాను అనమాట. ఎండుమిర్చి వేయించుకొని అది కూడా పొడి కొట్టుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ విధంగా చేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి అది కూడా మీరు. ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల ఈ విధంగా చేసుకోవడం వల్ల అనేది మనకు కాల్షియం అనేది అందిస్తుంది అనమాట. నేనేమంటే కారం ఏమంటే మా ఇంట్లో తయారు చేసిన కారం పొడి అయితే తీసుకున్నాను, అందుకే మరి కలర్గా లేదు. దీంట్లో ధనియాలు జీలకర్ర అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకేమంటే కలర్ అనేది ఆ విధంగా ఉంది. మనకి టేస్ట్ కూడా బాగుంటుంది, కారం అనేది ఎక్కువ ఉండదనమాట. చూడండి లాస్ట్ ఈ విధంగా కచ్చాపచ్చిగా దంచుకోవాలి. అక్కడ వెల్లుల్లి రబ్బలో అనేది కనిపించాలన్నమాట. కనిపిస్తే మనకి ఆ ఫ్లేవర్ అనేది అక్కడక్కడ నోటికి తగలడం వల్ల మనకి చాలా బాగుంటుంది, రుచి అనేది కూడా. ఈ వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకి కారం కూడా తగ్గుతుంది. తర్వాత ఏమంటే నేను ఒక కడాయి తీసుకున్నాను, అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆ కన్సిస్టెన్సీలో అదేమంటే కారం అనేది తగ్గుతుంది అనమాట. ఎక్కువ అనేది యాడ్ చేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత నేను పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా మినపప్పు అనేది ఎక్కువ యాడ్ చేసుకున్నాను. అక్కడక్కడ మనకి తింటా ఉంటే నోటికి తగలడం వల్ల అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. తర్వాత ఇందులో కొద్దిగా నేను జీలకర్ర అనేది జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల కూడా మనకి ఆ ఫ్లేవర్ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి నేను 4-5 రెబ్బల ఎండుమిర్చి అనేది వేసుకున్నాను. ఎండుమిర్చి కూడా నేను తగినంత వేసుకోవడం వల్ల అనేది ఆ కారానికి ఈ ఆయిల్ అంతా యాడ్ చేస్తాం కదా, వెల్లుల్లిపాయలు అంతా వేసాం కదా, కారం అనేది ఒక్కరంత నోటికి అనేది బాగుంటుంది. ఇందులోకి నేను కరివేపాకు 4-5 రెబ్బల కరివేపాకు అనేది పచ్చి కరివేపాకు అనేది వేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా పసుపు అనేది చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇంగువ మరీ ఎక్కువ అనేది యాడ్ చేసుకునే అవసరం లేదు. తగిన మిశ్రమంలో ఇంగువ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఇందులో ఏమంటే ఇంగువ అనేది ఎక్కువగానే యాడ్ చేసుకున్నామని మనకు చేదు అనేది వచ్చేస్తుంది. కొద్దిగా యాడ్ చేసుకుంటే చాలు. తరువాత నేను ముందుగా దంచి పెట్టుకున్నాను కదా మిరప్పొడి, వెల్లుల్లి కారం మిరప్పొడి అనేసి అందులోకి ఈ ఆయిల్ మనం తిరబా చేసాం కదా అందులోకి దీంట్లో పోసేస్తే చాలు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇది కానీ 1/2 అవర్ అనేది మనం అలానే పక్కన పెట్టేసామంటే మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కారం అనేది ఉంటుంది కానీ మరీ ఎక్కువ కారం అనేది ఉండదు. ఆ జీలకర్ర ఆ ఫ్లేవర్ అనేది కూడా ఇంగువ ఫ్లేవర్ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వేడి అన్నంలో కూడా వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. నేను చెప్పాను కదా, ఫీవర్ వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇదిగా నోటికి అనేది టేస్ట్గా తినచ్చు. అంతే ఫ్రెండ్స్, చూడండి లాస్ట్గా ఎలా ఉందో. అంతే ఫ్రెండ్స్, పచ్చడి అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. నేను వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటున్నాను. మనము అంగట్లో తెచ్చుకుంటాం కదా ప్యాకెట్ మిరప్పొడి, అది కూడా చేసుకోవడం వల్ల మనకు కలర్ఫుల్ అనేది బాగా కనిపిస్తుంది. నేనేమంటే ఇంట్లో ఉండే మిరప్పొడి చేసుకున్నాను అనమాట. ఎందుకంటే అందరూ పిల్లలకు కూడా పెట్టచ్చు, తింటారనేసి ఉద్దేశంతో చేశాను నేను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.